ఉల్లిపాయ, టమాటా, బంగాళదుంప ముగ్గురు స్నేహితులు. ఒకరోజు ఆ ముగ్గురు కలిసి దేవుడి గుడికి వెళ్తున్నారు. దారిలో ఒక ఎద్దుల బండి వచ్చింది. అది నడుస్తున్న టమాటా మీద నుండి వెళ్ళింది. దానివల్ల టమాటా బండి చక్రాల కింద పడి నలిగిపోయింది. ఆ బాధను తట్టుకోలేక స్నేహితులు ఉల్లిపాయ, బంగాళదుంప బోరున ఏడ్చాయి. కొంత సమయం తర్వాత అవి రెండు మళ్ళీ దేవుడి గుడికి నడవసాగాయి. కొంత దూరం తర్వాత పక్కనున్న కొండపై నుండి బండరాయి జారి బంగాళదుంప పైన పడింది. బంగాళదుంప చితికిపోయింది. అది చూసిన ఉల్లిపాయ బోరున ఏడ్చింది. ఏడుస్తూనే మళ్ళీ శివాలయానికి వెళ్ళింది. గుడిలో శివలింగాన్ని చూస్తూ మళ్ళీ ఏడవసాగింది. అప్పుడు కాసేపైన తర్వాత శివుడు ప్రత్యక్షమయ్యి ఎందుకు ఏడుస్తున్నావని ఉల్లిపాయను అడిగాడు. నా ప్రాణ స్నేహితులైన టమాటా, బంగాళదుంప నా కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోయారు. టమాటా చనిపోయినప్పుడు నేను బంగాళదుంప కలిసి ఏడ్చాము. బంగాళదుంప చనిపోయినప్పుడు నేను ఒంటరిగా ఏడ్చాను. కానీ నేను చనిపోతే నా కొరకు ఏడ్చేవారు ఎవరూ లేరు అని ఏడుస్తుంది. అప్పుడు శివుడు, నువ్వు బాధపడకు, నిన్ను ఎవరైతే కోసి వంట కొరకు వాడతారో, ఎవరైతే నీ మరణానికి కారణమవుతారో వాళ్ళే నీ కోసం ఏడుస్తారు అని వరమిచ్చాడు.